యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరము ఆయన తన జీవితంలో దేవుని కొరకు చేసినటువంటి త్యాగము, మరి ఆయన తల్లి గర్భం అనేది పుట్టినది మొదలుకొని 33.5 సంవత్సరం ఆయన దేవుని అడుగుజాడలు నడిచాడు. దేవుని అడుగుజాడలు నడుస్తూ అనేకులకు ఆయన సరైనటువంటి మార్గమును చూపించాడు. అందుకే నేనే సత్యమును జీవమును మార్గమని సెలవిచ్చి మరి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అనేకులను అనగా తప్పిపోయిన వారిని వెతికి రక్షించాడు. 12 మంది శిష్యులను ఏర్పరచుకొని ఆ శిష్యులకు అందరికీ కూడా సెలవిస్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించుడి, నమ్మిన వారికి బ్యాప్టిజం ఇవ్వండి, దీక్షాస్నానం ఇవ్వండి, ఇక నమ్మని వారికి అయితే మీరేం చేయాలి కదా. అయితే ఇప్పుడు మనము నమ్మని వారికి నువ్వు నమ్మురా బాబు అంటే ఆయన నమ్మడు, అది అసాధ్యం. ఇక్కడ దేవుడు ఏమంటున్నట్టే, నా తండ్రి ఎవరికైతే ఆకర్షిస్తాడో వారు మాత్రమే నా సన్నిధికి వస్తారని ప్రభు చెప్తా ఉన్నారు. మరి ఈ రోజున ప్రియ సోదరులారా, ఈ వాక్యము ఎందుకు చెప్పబడుతుంది అంటే, ఆ కాలంలో మరి యోహాను గారు దేవుడు అనగా యేసయ్య చెప్పినట్టు చేశారు. ఆయన చెప్పినట్టు చేసి గలిలాయ ప్రాంతమే కాకుండా అనేక తనకిష్టమైన అనగా దేవుడు ఎక్కడెక్కడైతే పంపించాడో అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఆ ప్రకటించినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ వాక్యములు చక్కగా సెలవిస్తున్నాడు. ఒకసారి చదవండి. అది ఆయన వాక్యము ఎవరు గైకొనెనో వానిలో పరిపూర్ణమాయను, ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు నడుచుకొనెను బద్ధుడై ఉన్నాడు. చాలు. ఇక్కడ దేవుని వాక్యము చక్కగా వివరిస్తుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, యేసయ్య ఎలా నడిచాడు. ఆయన త్రోవలు నడుస్తున్నామా? ఎందరు నడుస్తున్నాం? ఆయన ప్రేమ మనలో ఉందా? పరిపూర్ణమైందా? ఇది పండుంది, ఈ పండు పరిపూర్ణముగా పండు అయిందా? పరిపూర్ణముగా పరిపక్వగా అయితేనే పండు రుచిగా ఉంటుంది, లేకుంటే రుచిగా ఉండదు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు పరిపక్వముగా అయ్యామా? పరిపూర్ణముగా మార్చబడి ఉన్నావా? నీ మనసు మారాలి. పోయిన వారం కూడా చెప్పాను నేను, మనసు మారడం, మనసు మార్చుకోవాలి, లేక మారు మనసు పొందాలి కదా. అయితే దేవునికి మారు మనసు కావాలి. మనసు మార్చుకొని దేవుని సన్నిధికి రావడం కాదు. అది మారు మనసు పొంది దేవుని వాక్యము నీలో ఉండాలా, దేవుని ప్రేమ నీలో ఉండాలా. ఆ తండ్రి అయిన దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రభువుని యేసుక్రీస్తు చెప్తున్నారు, నిన్ను వారిని పొరుగువాని ప్రేమించమని. మరి ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం? ఎంతవరకు ప్రేమిస్తున్నాం? మన ప్రేమ ఎటువంటిది? మన ప్రేమలో నిజంగా నేను చెప్తున్నాను, మన ప్రేమలో కామ, క్రోధ, మద, మత్సరము, భేదములు ఇవే ఉన్నాయి. అయితే మనకు పరలోక రాజ్యం దొరుకుతుందా? దొరకదు కదా. ఎంత ప్రయాసపడినా మనకు దొరకదు, లాభమే లేదు. పేరుకు మాత్రమే మనం క్రైస్తవులం, పేరుకు మాత్రం మనం క్రైస్తవులు అయితే పరలోక రాజ్యం ఎంత మాత్రం నెత్తి నేల కొట్టినా రాదు. మనం ఆ పరలోక రాజ్యమే మనకు దొరకదు. ఏ సోదరులారా, జాగ్రత్త. ఇక్కడ ఏమంటున్నాడు? జాగ్రత్త అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఆయన నడవాలి. నీలో దేవుని ప్రేమ ఉందలా దేవుని వెంబడించు, ప్రభువు మార్గములు నడుస్తే నువ్వు చక్కగా దేవుని సన్నిధికి వెళతావు. నిన్ను నడిపిస్తాడు.
ఆయన చెయ్యి పట్టుకో, చెయ్యి పట్టుకొని కానీ ఆయన చెయ్యి పట్టుకుంటావా లేక ఆయన నీ చెయ్యి ఆయన చేతులు ఇస్తావా? ఏమ్మా? ఎంతమంది ఆయన చెయ్యి పట్టుకునేవారు ఉన్నారు? ఆలోచన చేసుకోండి. మీకు అడిగితే అది మీకు ఉత్తరము మీరు ఇవ్వరు. కానీ ఎంతమంది ఆయన చేయి పట్టుకునేవారు ఉన్నారు? ఎంతమంది మీ చేయి ఆయన చేతులు ఇచ్చేవారు ఉన్నారు? జోత్యమ మాత్రమే ఇస్తుంది ఆయన చేయి. ఎందుకంటే ఒకవేళ మనం ఆయన చేయి పట్టుకుంటే ఏ క్షణంలో మనం పడిపోతాం. ఏ క్షణంలో పడిపోతాం. ఒకవేళ మన చేయి ఆయన చేతులు ఇస్తుంటే పడిపోవడానికి సాధ్యమే లేదు. మనం మాత్రం ప్రియ సోదరులారా దేవుని అడుగులో అడుగేసి మనం ముందుకు నడవాలి. మనము ఆయన బిడ్డలం, ఆయన కుమార్తెలము, ఆయన కుమారులై ఉన్నాము కనుక మనమందరము కూడా మన గురి అంతా ఏముందంటే ఇప్పుడు పునరుత్థానము కొరకు, మన పునరుత్థానం. నేను చచ్చిపోయిన తర్వాత నేను లేస్తా అన్నా అది అంతేకాని ప్రభు యేసు మన కొరకు చనిపోయాడు, 3 రోజులు ఆ యొక్క సమాధిలో ఉన్నాడు, తిరిగి లేచాడు, తిరిగి రానై ఉన్నాడు, మధ్యాకాశంలో రానై ఉన్నాడు. మరి ఆ మధ్యాకాశంలో రానైనటువంటి ఆ పెళ్లి కుమారుని కొరకు నువ్వు ఎంతవరకు పునరుత్థానము నువ్వు చనిపోయి లేస్తావు అది కావాలి. దాని కొరకే నువ్వు పోరాడాలి. కనుక ఏదో పేరుకు మాత్రమే మనం క్రైస్తవులని, నేను యేసయ్య బిడ్డని బైబిల్ సంకల పెట్టుకొని రావడం అది తప్పు. నువ్వు ఎంతవరకు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటున్నావు, దేవుని ప్రేమ నీలో ఎంతవరకు దాగి ఉంది, ఆయన ప్రేమలో నువ్వు నిలకడగా ఉన్నట్లయితే అప్పుడు నీలో తగ్గు స్వభావం వస్తుంది. హెచ్చించుకొని వాడు ఏమవుతాడు? నమ్మా తగ్గించబడతాడు. నేనే అని అన్నవాడు, నేనని విర్రవీగిన వాడు తగ్గించబడతాడు. ఎందరైతే తగ్గించుకుంటారో వారందరూ కూడా హెచ్చించబడతారు. ఇక్కడనే కాదు, ఇక్కడేమంటారండి తగ్గించుకుంటే నేను అన్నానని అందుకే ఇలా ఉన్నాడు అంటారు. కానీ ఇక్కడ తగ్గించుకున్నవాడు అక్కడ హెచ్చించబడతాడు. అందుకే మీరందరూ కూడా ఇక్కడ తగ్గించుకొని ఆయన సన్నిధిలో తల వంచుకొని మీరు దేవుని సన్నిధి నడిచినట్లయితే దేవుడు నీకు ఆ కిరీటం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆ కిరీటం సంపాదించుకోవడానికి ఆయన మార్గములో ఆయన అడుగులో అడిగేసి నడవాలని నేను కోరుతా ఉన్నాను. అందుకే మన గురి అంతా ఏంటంటే పరలోక రాజ్యం కొరకే. ఆ పరలోక రాజ్యం సంపాదించుకొని ఆయనతో మనమందరం కూడా ప్రేమ, సంతోషము, సమాధానముతో మన ప్రేమ పరిపక్వం కావాలి, పరిపూర్ణము కావాలి. అప్పుడే పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుంది. పరిశుద్ధులకు మాత్రమే, ఏ భేదము లేనటువంటి వారికి మాత్రమే ఇక్కడ పరలోక రాజ్యము రెడీగా ఉంది. ఆ స్థానం నీ కొరకే ఉంటుంది. కనుక చెప్పబడిన వాక్యం మరవకుండా మీరు హృదయంలో భద్రపరుచుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని మనం చేస్తూ ఉన్నాం. కొద్ది వాక్యము దేవుడు మీ ఆత్మీయాహారం కొరకును, మీ దేహబలం కొరకు దేవుడు దీవించి నడిపించిన గాక. ఆమేన్.